ఉప్పు అయితే సరిపోలేదు, ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ అయితే. పచ్చిమిరపకాయలు అయితే మంచిగా మెదిగినాయి కదా. తర్వాత అయితే చూడండి ఎర్రగడ్డలు కానీ పోసిన. టమాటాలు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలంతా కామెంట్ అయితే చేయండి. ఈరోజు మటుకు కమ్మటి గోంగూర పచ్చడి అయితే తయారు చేసుకుందాము. నా స్టైల్లో అయితే గోంగూర పచ్చడి తయారు చేస్తాను. మీకు నచ్చితే తయారు చేసుకోండి. 2 కట్టలు గోంగూర, పుంటికూర, టమాటాలు, పచ్చిమిరపకాయలు, నూనె, ఉప్పు, తెల్లగడ్డలు. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు, కొత్తిమీర, టమాటా పండ్లు. చూడండి ఫ్రెండ్స్, గోంగూర రోటి పచ్చడి అయితే తయారు చేసుకుందాం. రోట్లో దంచుకుంటేనే పచ్చడి అయితే బాగుంటుంది అనమాట. మిక్సీలో కన్నా రోట్లో దంచుకుంటే టేస్ట్ అయితే ఉంటుంది. గోంగూర అయితే ఒలుచుకొని శుభ్రంగా కడిగేసి 2 సార్లు అయితే చేసుకుందాం పచ్చడి అయితే. ముందైతే గోంగూర ఒలుస్తాం. ముందు ఇవి కోసేస్తాం ఈ కాడలల్లో. ఆడబెట్టమా. ఆడబెట్టేసా. గోంగూర అయితే ఒలిసేస్తా. చూడండి కాడల్లాగైతే మంచిగా అయితే ఒలుచుకొని వేసుకోవాలి బాండీలో. చూడండి ఫ్రెండ్స్, ఆకులు కాకుండా కాడల్లో ఒలుచుకొని వేసుకోవాలి. ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి కాడలతోనే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాకు తెలిసినవి అయితే చనిపోయింది ఫ్రెండ్స్. నిన్ననే మాట్లాడింది. మేము బజార్కి వెళ్తా మా పాపకైతే టాటా అని చెప్పింది. అవ్వ అయితే చనిపోయిందని తెలిసింది. మనసు అయితే నాకు చాలా బాధ ఉంది. అయితే మంచి సాగు చనిపోయింది పాపం. ఈ రోజు ఉండేవాళ్ళు రేపు లేదనమాట. అందరితో మంచిగా ఉండాలి. ఈ కాలంలో ఎవరితో చెడ్డ అనిపించుకోవద్దు. చీ అంటే నిమిషం పట్టదు, మంచి అనాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది. అందుకోసమే నా సలహా అయితే అందరితో మంచిగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర అయితే మంచిగా అయితే వచ్చేసినాము. అయితే 2 సార్లు అయితే కడిగేసాం. ఆ కట్టతోనే అయితే ఒకసారి అయితే 2 సార్లు కడిగేసినాం. మళ్ళీ 2 సార్లు అయితే కడిగి శుభ్రంగా తీసుకొని వస్తా. పచ్చడిలోకి అయితే పచ్చిమిరపకాయ అయితే ఒలుస్తున్నా. 2 కారం ఉన్నాయిలా చూసాం. కారం అయితే మస్తుగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే సరిపోతాయి. కారం మిరపకాయలు కాబట్టి ఇవైతే సరిపోతాయి. 2 కట్టలు ఎంత అవుతుంది, కొద్దిగా అవుతుంది కదా, సరిపోతాయి. కడుక్కొని వచ్చేస్తా. గోంగూర అయితే శుభ్రంగా అయితే 2-3 సార్లు అయితే కడుక్కొని తీసుకొని వచ్చిన. చూడండి 2 కట్టలు ఎంత అయింది, కొద్దిగాని కాలేదు. పొయ్యి అయితే మంట పెడతా. పొట్టు అయితే వేస్తాను పొయ్యిలో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత ఎండ ఉందో. పాపం బయటికి పోయి మగవాళ్ళు ఎట్లా చేసుకొని వస్తున్నారో, ఆడవాళ్ళు కానీ పాపం పనుల్లో పోయేటోళ్ళు, జాబుకు పోయేటోళ్ళు ఎట్లా చేస్తున్నారో ఎంపడం. ఎండలు ఇప్పుడే ఎట్లున్నాయి. ఇంట్లో ఉండేటోళ్ళే చూడు ఎంత వేడిగా ఉందో. పాపం బయట పని చేసుకునే వాళ్ళు ఎట్లున్నారో ఏమో. ఏదైనా పనులు ఉన్నా కానీ, బయటికి వెళ్ళే పనులు ఉన్నా కానీ పొద్దుగాళ్ళకి వెళ్ళి ఎండల కాలం చేసుకొని బయటకు ఇంటికైతే వచ్చేయాలి. ముందుగా అయితే టమాటాలు కోసుకున్నాము, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. తర్వాత అయితే దీంట్లోనే టమాటా పండ్లు అయితే కట్ చేసి వేస్తా. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి అయితే మంచిగా మండుతుంది. సరిపోతుంది. ఇంకా పొయ్యి మీద పెట్టేస్తా. పొయ్యి మీద బండిలో అయితే పెడతాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకున్నాము. మళ్ళీ ఒకవేళ సరిపోకుండా పచ్చడి దంచేటప్పుడు వేసుకున్నాము. మగ్గనిస్తాము. మంచిగా అయితే నీళ్ళని, టమాటా నీళ్ళని ఉడుతున్నాయి కదా, కరబెట్టేసి గోంగూర ఎదురుద్దాము. కడిగేసి పక్కన పెట్టాం కదా, గోంగూర అయితే పెట్టాము. పచ్చడి అయితే మంచిగా ఉడకాలి కాబట్టి కొన్ని అయితే నీళ్ళు వేసుకున్నాము.
బాగా ఉడకనిద్దాం. పచ్చిమిరపకాయలు టమాటాలన్నీ ఉడికేదాకా ఉడకనిద్దాం. కొద్దిగా అయితే నూనె వేసుకున్నాము. సరిపోతుంది. ఒకసారి కలబెట్టేద్దాము. మంచిగా ఉడికితే పచ్చివాసన లేకుండా ఉంటుంది పచ్చడి అయితే. ఉడకనిద్దాం. కొత్తిమీరగానే వేసుకున్నాము. చూడండి పచ్చడి అయితే మంచిగా ఉడుకుతుంది. ఇంకా కొద్దిగా అయితే దగ్గరికి అయితే ఉడకనిస్తే పచ్చిమిరకాయలు కానీ మంచి కలర్ అయితే మారుతాయి ఉడికితే. కొద్దిగా అయితే ఉడకనిద్దాం. చూడండి గోంగూర పచ్చడికి అయితే మంచిగా పచ్చిమిరపకాయలు అన్ని మగ్గినాయి కదా. కొద్దిగా అయితే మగ్గనిచ్చేసి పచ్చడి అయితే దంచుకున్నాము. చూడండి పచ్చిమిరపకాయలు కానీ మంచిగా మగ్గిపోయినాయి. నేనైతే పచ్చడికి పచ్చి ఎర్రగడ్డలు అయితే వేస్తాను. చూడండి ఎర్రగడ్డలు కానీ పోసిన. గోంగూర పచ్చడి అయితే మంచిగా మగ్గింది. పచ్చడి అయితే దంచుకున్నాము. ముందుగా అయితే పచ్చిమిరపకాయలన్నీ ఏర్పాటు చేసి రోట్లో వేసుకున్నాము. రోట్లో అయితే పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదా, మంచిగా అయితే నిదానంగా దంచుతాము. పచ్చిమిరపకాయలు అయితే మంచిగా మెదిగినాయి కదా. తర్వాత అయితే 2 తెల్లగడ్డలు వేసుకుందాం. ఇవేమో ఎర్రగడ్డనా. పచ్చడి అయితే ఎర్రగడ్డలు మటుకు ఒక్కనొక్కలు దంచేసిన. ఇప్పుడైతే గోంగూర వేసుకున్నాము. తర్వాత అయితే పచ్చడి అయితే దంచుకుందాం. గోంగూర వేసుకున్నాం కదా. ఉప్పు అయితే సరిపోలేదు. ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ అయితే. చూడండి ఫ్రెండ్స్, కమ్మడి రోటి పచ్చడి అయితే గోంగూర రోటి పచ్చడి అయితే తయారు చేసుకున్నాం కదా. చాలా బాగుంటుంది. పచ్చడి అయితే మంచిగా మెదిగిపోయింది. నేనైతే ఎర్రగడ్డలు మటుకు ఇలా చేస్తాను, ఎందుకంటే మెత్తగా ఉంటే బాగుండదు, కరకరలాడితే బాగుంటుంది. చూడండి తోడేసుకుందాం గిన్నెలోకి అయితే. చూడండి గోంగూర పచ్చడి అయితే తయారైపోయింది కదా. గిన్నెలోకి తోడుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, గోంగూర రోటి పచ్చడి అయితే తయారైంది కదా. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకైతే. గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి జొన్న రొట్టె తిన్నాం రండి. నాకు ఎంతో ఇష్టం గోంగూర పచ్చడి జొన్న రొట్టె. రండి. బాగా సూపర్ ఉంది ఫ్రెండ్స్. రోటి గోంగూర పచ్చడి, వేడి జొన్న రొట్టె. టేస్ట్ అయితే బాగుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. బాయ్.